సూర్య తిలకం అంటే ఏంటి? మనకు మన యొక్క శిల్పశాస్త్రంలో ఒక విధి విధానం ఉంది. సూర్య దేవాలయంలో, కోనార్కు దేవాలయంలో సూర్యకిరణాల ప్రతిబింబం చేసి డైరెక్ట్గా సూర్యుని యొక్క విగ్రహం అంతా వెలుగు రూపంలో జరుగుతుంది. అది ఆనాటి యొక్క టెక్నాలజీ. ఈనాటి యొక్క టెక్నాలజీ ఏంటంటే, ఆ టెక్నాలజీ చిన్న గుడితో సరిపోయేది, కానీ ఇది 3 అంతస్తుల గుడి. కానీ దీనిలో కూడా రామతిలకం అనేటువంటిది సూర్యుని ద్వారా, ఆయన సూర్యనారాయణ అంశ, రాముని యొక్క వంశం అంతా కూడా ఎక్కడంటే సూర్య అంశలో వచ్చింది. వాళ్ళు రఘువంశం కిందికి తయారైంది. వాళ్ళ వంశం అంతా కూడా సూర్యుడు ఎవరు? విశ్వకర్మ యొక్క ఎవరు? విశ్వకర్మ వారసులు. వారసులు అంటే వారి యొక్క అల్లుడు. మరి అటువంటి వంశము నుంచి వచ్చినటువంటి సూర్యనారాయణ ప్రతిబింబమే రాముడు. అందుకే అతనికి రామనామమే ప్రపంచానికి ఆదర్శం అనేటువంటి కార్యక్రమంలో అక్కడ ఒక లెన్స్ను తయారు చేశారు శిల్పులు. నేను కూడా విశ్వకర్మ శిల్పికి సంబంధించినటువంటి జాతివాణ్ణి. నాకు సర్వమతాలు, సర్వధర్మాలు, సర్వకర్మలు అన్నీ సమానమే. ఎవరికి ఏది కావాలంటే కట్టియాడడానికి నేను రెడీగా ఉండాలి నా ధర్మం ప్రకారం. అదే అక్కడ శిల్పశాస్త్రం ఆ యొక్క టెక్నాలజీని వాడి ఈరోజు ఆ లెన్స్ను పెట్టి ఈరోజు 12:05 స్వామివారికి ఆ యొక్క తిలకము పైన సూర్యప్రతిబింబం పడేటట్టు ఆ యొక్క అంకురార్పణ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పుడు ఆ టెక్నాలజీని మళ్ళీ వాళ్ళు చేశారు. ఆనాడు ఎటువంటి స్ఫటికాలు పెట్టలే, కానీ డైరెక్ట్గా అప్పటి నిర్మాణాలు వేరు, ఇప్పటి నిర్మాణాలు వేరు. ఆ నిర్మాణాలకు కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాలో మనం ఈరోజు అది పెట్టడం కూడా చాలా గొప్ప విషయంగా భావించాలి. ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తిగా సంపూర్ణం కాలే. బాలరాముని విగ్రహం మాత్రమే ప్రతిష్ఠ అయింది. అయోధ్య పూర్తి రామాయణం సీతామహాతతో పాటు పట్టాభిషేకమైనటువంటి దేవాలయ నిర్మాణం ఇంకా కాలే. అది పైన ఉంది, కానీ దాని ప్రతిష్ఠ కాలే. నెక్స్ట్ ఇయర్ కల్లా ఎప్పుడు అవుతుంది. అయితే ఈ లోపల హిందువులు ఏకం కావాలి. ఏకమైతే అసంఖ్యాకంగా పాదయాత్ర పేరు మీద మనం రాష్ట్రం అంతా బయలుదేరామనుకోండి, అసలు హిందువులంతా అయోధ్యకు వస్తే అయోధ్యలో జాగా సరిపోతుందండి? బస్సులు సరిపోతాయా? కార్లు సరిపోతాయా? రథాలు సరిపోతాయా? లాడ్జీలు సరిపోతాయా? నో. మెల్లమెల్లగా అంచెలంచెలుగా ప్రజలు రావాలి. అటువంటి దేవాలయాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకోవాలి. ప్రపంచంలో 4 వింతలు ఉన్నాయండి, 7 వింతలు ఉన్నాయి. ఇది 8వ వింత. ఎందుకంటే ఒక నిర్మాణము చాలా గొప్పగా 500 సంవత్సరాల తర్వాత జరిగితే అది కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండేటట్టు కట్టడం జరిగింది. దానికి ఏమేమి వేశారో మనకు డీటెయిల్స్ బాగా ఉన్నాయి, బయట మనకు చూస్తారు. అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో కందిమల్లె ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో ఎవరైనా గొప్ప గురువు అందరూ చూస్తుండగా సమాధిలోకి వెళ్ళి సత్యాన్ని ప్రచారం చేసి రాబోయే కాలంలో హిందువులకు జరిగేటువంటి అన్యాయాలు, అరాచకాలు ఎలా వస్తాయో ముందే ఊహించి పసిగట్టి రాస్తే దాన్ని ప్రమాదకు తీసుకెళ్ళినటువంటి హిందువులే చాలామంది ఉన్నారు. అయినా ఆనాటి కాలంలో సిద్ధయ్య తన ధర్మంలో, ఇతర ధర్మంలో పుట్టినప్పటికీ కూడా గురువే నాకు శరణం అని వస్తే అతనికి కాలజ్ఞానాన్ని అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ సిద్ధయ్య ముడుమాలలో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నామంటే, గురు ఆదిశంకరాచార్యులు ఎవరు 72,000 మతాలని వాదించి శోధించి వాళ్ళతో ఛేదించి ఈ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యోగి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క వాడు, ప్రతి రాజ్యంలో ఒక యోగి అలా వస్తే, ప్రతి తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలలో సేమ్ అయోధ్య లాంటి 2 ఎకరాల 27 గుంటల జాగా ఇవ్వడానికి చాలామంది ధనికులు రెడీగా ఉన్నారు. కానీ అంత పెద్ద దేవాలయ నిర్మాణం కావాలంటే ప్రతి రాష్ట్రంలో ఒక అయోధ్య లాంటి దేవాలయ నిర్మాణం కావాలని నా సంకల్పం. దానిలో భాగంగా ఈ 108 పాదకులు నేను ఇవ్వడానికి కూడా కారణం. 33 జిల్లాలకు ఖచ్చితంగా ఇస్తా. జిల్లాకు ఒక పాదుకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎక్కడైతే ఆగమవుతున్నటువంటి దేవాలయాలు లేవో, పునర్జీవనం లేని దేవాలయాలు, ఎక్కడ జనం రాని ఆకర్షణ లేని దేవాలయం, అక్కడ ఈ పాదుకలను నేను తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క యాత్ర చేయడం జరుగుతుంది. నా పేరు వీరధర్మజ స్వామి, సిద్దిపేట జిల్లా, మెదకు ఫస్ట్ ఇదివరకు, ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాసులే. ఏ జిల్లా వాసులైనా కూడా రాష్ట్రం కోసం ఆలోచించే నాయకులతో, దేశం కోసం ఆలోచించే నాయకులతో మనకేం పని ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. ధర్మం ఎప్పుడైతే జయించబడుతుందో, ధర్మం ఎప్పుడైతే రక్షించబడుతుందో అప్పుడు మాత్రమే దేశము, దేవుడు ఉంటాడు. ఆ ధర్మం ఏదో తెలియకుండా ఏది పడుతుంది ధర్మం అనుకుని ఏది పడితే అని దేవుడిని మొక్కారో అప్పుడు దేశం ఉండదు, ధర్మం ఉండదు, దేవుడు ఉండడు, నువ్వు ఉండవు, నేను ఉండా. ఇంకా అయిపోయింది. కాబట్టి ఈరోజు ఇన్ని దేశాలు ఇతర మతాలకు ఎన్ని దేశాలు ఉన్నాయండి? భారతదేశంలో హిందువులకు దేశం ఉందా? ఇది సెక్యులర్ దేశం. కుక్కలు, నక్కలు, పిల్లులు అన్నీ ఇక్కడ బతుకుతున్నాయి. వాటికి కూడా భోజనాలు ఇస్తున్నాం ఏదో రకంగా మనం. అంటే మీకు అర్థం చేసుకోండి విషయాన్ని. వారి దగ్గర ఏదో రకంగా బిజినెస్ చేసి వాళ్ళని రక్షిస్తున్నాం మనమే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు భక్షిస్తున్నారని మనం బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న 85% ఉన్న హిందువులైనా ఇప్పటికైనా మారితే ఆటోమేటిక్గా ప్రతి రాష్ట్రంలో ఒక దేవాలయం నిర్మాణము అయోధ్య లాంటిది జరగాలి.
ప్రతి రాష్ట్రంలో ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు పుట్టాలి. అది స్వామీజీ లాగా ఉండాలా, సర్పంచ్ లాగా ఉండాలా, ముఖ్యమంత్రి లాగా ఉండాలా కాదు. ఎవరో ఒకరు పుడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రాజ్యానికి వస్తారని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయోధ్యనాథ్ దేవాలయ కమిటీ మెంబర్లకు మరియు మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.